డాన్స్ అని తీసుకున్నాం అనుకోండి, మై డాడ్ వాస్ నెవర్ అ గుడ్ డాన్సర్, బట్ అలాంటిది ఆది ఇస్ టెరిఫిక్ డాన్సర్, చాలా బాగా చేస్తాడు. సో తన ప్లస్లు తనకున్నాయి, డాడీ ప్లస్లు డాడీకి ఉన్నాయి. బట్ వెన్ ఎవర్ డెఫినెట్ గా వాళ్ళ సీనియారిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ముందు they only will get more marks. Okay. Yeah. Right. Completely మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మీ ఫాదర్ అసలు పెట్టాలి, నేను ఇట్లా ఒక హాస్పిటల్ పెడదామనే ప్లానింగ్లో ఉన్నారా ముందు నుంచి కూడా? Yeah, ఎప్పుడు I wanted to have my own clinic or setup, whatever small ఉన్నా కూడా I like that leadership thing, like I am the boss అన్న feeling. So I always dreamt చిన్నప్పటి నుంచి ఎప్పుడు పెద్ద డాక్టర్ అయ్యి మంచి డ్రెస్సులు వేసుకుని నా ఊపికి వెళ్ళాలి, నేను చూడాలి, అది ఎప్పటి నుంచో అదే ఉంది. ఓకే. సో ఈ హాస్పిటల్ నిర్మాణం కావచ్చు, లేదంటే చెరిష్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్లో మా ఫాదర్ సపోర్ట్ కావచ్చు, బ్రదర్స్ సపోర్ట్ ఎట్లా ఉండింది మీకు? సో మా ఇంట్లో బోత్ లక్కీలీ మా పేరెంట్స్ కానీ మా ఇన్లాస్ కానీ నేను ఎప్పుడైనా ఏదైనా చెప్తే ఫస్ట్ ఎవ్రీబడి ఈజ్ వెరీ ఎంకరేజింగ్. నీకెందుకు, హ్యాపీగా ఎందుకు ఇప్పుడు ఇది అన్నట్టు ఉండదు, ఎప్పుడు నెగటివ్గా లేదంటే డిస్కరేజ్ చేస్తున్నట్టు ఎవరు మాట్లాడరు. సో నేను ఏది చేయాలన్నా ఓకే అని అంటారు అందరూ. సో ఇట్ వాస్ లైక్ అలాగా డాడీకి ఫస్ట్ మై హస్బెండ్ told him that I want to have my own setup in Hyderabad and all that. He is my biggest strength and support. దాని తర్వాత డాడీకి చెప్పాను. సో డాడీస్ నాన్న చేయగలిసింది, I know calling the press and having a launch and all this, he supports me whenever I want any help. And my Anna is always there to support me, encouraging me. So it is like a very support system is very strong. ఓకే. బ్రదర్తో ఎలా ఉంటుంది మీ రిలేషన్? అంటే ఐ మీన్ ఆ బాండింగ్ ఎస్పెషల్లీ చాలా తక్కువ సందర్భాలు, మీరు ఇటు చెరిష్ హాస్పిటల్ ఈ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బిజీ అయిపోయారు పేషెంట్స్ పిల్లలతో, అటు ఫ్యామిలీ కలిసే సందర్భాలు ఎట్లా ఉంటాయి? అంటే లక్కీగా బికాస్ వీ లివ్ ఇన్ ద సేమ్ సిటీ. ఇంతకు ముందు నేను బెల్గాంలో ఉండేదానండి అప్పుడు పెళ్ళయ్యాక. సో అప్పుడు కొంచెం కష్టం అయ్యేది. సో వాళ్ళేమో వీళ్ళు హైదరాబాద్ లో ఉండేవారు, నేను అక్కడ ఉండేదాన్ని. నౌ దట్ ఈవెన్ ఐఎమ్ ఇన్ హైదరాబాద్, అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒకసారైనా కలుస్తాం. సో అది మమ్మీ ఇంటికి వెళ్ళడం కానీ, కలిసి ఒక లంచ్ కానీ, ఏదో ఈవెంట్ అని, లేదంటే జనరల్ గా కలవడం, లేదంటే మా పిల్లలును ఆది కూతురు, సో వాళ్ళు ముగ్గురు బాండింగ్ చాలా బాగుంటుంది. సో నిన్న మొన్న కూడా వాళ్ళు కలిసే ఉన్నారనమాట వీకెండ్ వస్తే. సో ఇట్ ఈస్ లైక్ వీ టేక్ అవుట్ టైమ్ ఫర్ ఫ్యామిలీ. ఓకే, రైట్. మీ అత్తగారి ఫ్యామిలీ గురించి, వాట్స్ యువర్ హస్బెండ్ డూస్ అండ్ కిడ్స్ అండ్ ఆల్ డీటెయిల్స్? సో మై హస్బెండ్ ఇస్ ఇన్ టు బిజినెస్ అండి. సో he is now starting a baby food brand. And one of its kind world class fruit and vegetable purees చేస్తున్నారు. So it's coming up in Mechal. So he's completely into business. And I have 2 children, పాప ఒక బాబు. పాప ఏమో ఆద్యశ్రీ, షీ ఈజ్ 11 years old, 6th standard. బాబు 1st standard, ఇవాన్ వాడి పేరు. అండ్ మై ఇన్లాస్ ఆర్ వెరీ వెరీ సపోర్టివ్. మా మావయ్య గారు వేణు గారు, సూర్యకుమారి మా అత్తయ్య గారు. సో వాళ్ళు బెల్గాంలో ఉంటారు. యా. సో my husband has a brother, Mamaridi. He is also a doctor, general surgeon. And my co-sister Manognya, she is into teaching. సో కంప్లీట్లీ ఫ్యామిలీ అటాచ్మెంట్స్ అనేవి అలానే కంటిన్యూ చేస్తూ ప్రొఫెషన్స్లో ఎవరికి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. సో ఎలా ఉంది హైదరాబాద్ కల్చర్? వచ్చిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి అంటే, చిన్నప్పటి నుంచి షూటింగ్ పర్పస్ చెన్నైలో ఉన్నప్పుడు వచ్చేళ్ళుంటారు, కంప్లీట్లీ ఇక్కడ సెట్ అవ్వాలి, హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు ఎస్పెషలీ ఆ సందర్భంలో ఎలా ఉండింది మీ మూడ్ అవ్వచ్చు, మీ ఆలోచనలు? చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్టింగ్ అన్నది వీ వర్ దేర్ ఫర్ అ బ్రీఫ్ పీరియడ్ అండి హైదరాబాద్ లో. దాని తర్వాత మళ్ళీ నా ఎంబీబీఎస్ నేను చెన్నైలోనే చేశాను. సో మాక్సిమం ఇయర్స్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఇట్ వాజ్ ఇన్ చెన్నై. దాని తర్వాత ఎంబీబీఎస్ అయ్యాక నేను ఇంకా పెళ్ళైపోయింది. తర్వాత పీజీ పెళ్ళయ్యాక చేశాను. ఇట్ వాజ్ ఇన్ కర్ణాటక ఓన్లీ, ఇన్ బెల్గాం. సో హైదరాబాద్ లో ఓన్లీ క్వైట్ ఒక 5 years ఉన్నాం during my childhood. దాని తర్వాత మళ్ళీ I came back after my kids were born and all that. Only recently 5 years back వచ్చాం. So definitely Hyderabad is next level
So we like the exposure here for the kids. The schooling is very good for them. And ఎంత కాదన్నా అండి మన భాష మన ఊరు అన్నది మనం వేరే ఎన్ని ఊర్లో ఉన్నా కూడా అది రాదు. Though I lived maximum number of years in Chennai and I did my PG in Karnataka. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓపీలో కూర్చొని ఆ తెలుగులో మాట్లాడుతుంటే అమ్మాయి అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఆ భాష మన ఊరు తెలియకుండా మనకు ఆ ధైర్యం ఉంటుంది. అండ్ చుట్టూ మన చుట్టాలు ఉన్నారు, అందరూ ఉన్నారు అన్న ఇది ఉంటుంది. సో డెఫినెట్లీ హైదరాబాద్ ఆ రకంగా. అండ్ ఆల్సో ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ. సో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంటర్టైన్మెంట్ కి అసలు కొరవలేదు. సో ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్. వీఆర్ హ్యాపీ టు సెటిల్ డౌన్ ఇన్ హైదరాబాద్. డాక్టర్స్ లో స్పెసిఫికేషన్స్ కొంతమంది పర్టికులర్ గా చూస్ చేసుకుంటారు, చూస్ చేసుకోకూడదు. స్పెసిఫికేషన్ ఏమంటారు, ఈ చిన్నపిల్లలకు సంబంధించిన డిపార్ట్మెంట్ అని చెప్పి చైల్డ్ డాక్టర్కి సంబంధించి అంటూ ఉంటారు. సో మీరెందుకు ఎస్పెషలీ చిల్డ్రన్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలి? నాకు కొంతమంది పిల్లలతో కష్టం అనుకుంటారు, నాకు పెద్దవాళ్ళతో కష్టం అనిపిస్తుందండి. సో ఐ కెన్ పిల్లలైనా వాళ్ళు ఎంత జ్వరం ఉన్నా ఏదున్నా నవ్వుతూ ఉంటారు. సో ఈవెన్ వెన్ దే ఆర్ సిక్, సో వాళ్ళని చూస్తే ఏదో ఐ ఫీల్ వెరీ నైస్ అబౌట్ దెమ్. ఐ గెట్ సమ్ జాయ్ ఇన్ మీ. సో వాళ్ళ పిల్లల్ని ఏదో పేషెంట్లా చూడలేము. ఎంత సిక్ గా ఉన్నా కూడా వాళ్ళల్లో ఆ ఇన్నసెన్స్. నాకు ముందు నుంచి పెద్దవాళ్ళని చూడలేను, నాకు పిల్లలు అంటే సెట్ అవుతారు అన్న ఫీలింగ్ ఎక్కువ నాకు. ఎందుకలా అంటే మేబీ దట్ ఈస్ మీ. అంటే నాకు ఇంట్లో కూడా వెన్ ఐ సా మై ఇప్పుడు అమ్మమ్మ గాని వేరే పెద్దవాళ్ళని చూసినా, సో వాళ్ళని చూస్తే ఒక రకమైన భయము, ఒక రకమైన బెంగ ఉండేది. సో వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్ ఇట్ వాస్ డిఫరెంట్. సో అందుకే నాకు పీడియాట్రిక్స్ పిల్లల్ని చూడడం ఈజీ అనిపించింది. ఓకే, మేబీ ఐ హ్యావ్ దట్ కనెక్ట్ విత్ దెమ్. ఓకే, సో తాత, తండ్రి, బ్రదర్, త్రీ జనరేషన్స్ ఇప్పుడు కంప్లీట్లీ ఇండస్ట్రీలో ఉన్నాయి. వాళ్ళ గురించి జ్యోతిర్మయి గారి మాటల్లో ఫస్ట్ తాతగారి గురించి, ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇంటూ మూవీస్ అండ్ కంప్లీట్లీ ఇండస్ట్రీ. ఆ కాలంలో అసలు చాలా కష్టాలు పడి నిలదొక్కుని చాలా చిన్న చిన్న పేమెంట్స్తో ఫ్యామిలీస్ని రన్ చేసుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కూడా ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అయిన వాళ్ళు. సో మీకు తెలిసిన కొన్ని విషయాలు, ఎందుకంటే చాలామందికి సాయి కుమార్ గారు తెలుసు, ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసు, కానీ ఇంటర్నల్ ఇష్యూస్ లైక్ అండ్ ఆ పేరు రావటానికి పడిన కష్టాలు అనేది ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలేదు. సాయి కుమార్ గారు మీడియా ముందుకు వచ్చి ఎప్పుడు మాట్లాడిన సందర్భం కూడా ఉండదు. బట్ అంత వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి రాలేదు అనేది అయితే అందరికీ తెలుసు. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. So definitely the struggle is real. So be it any profession, ఇప్పుడు nothing is easy. సో ఇంకా ఆ కాలంలో ఇంకా ఇప్పుడు మా తాతగారు he came from a very small town from విజయనగరం. సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలే అసలు మూవీస్ కానీ ఇవన్నీ. సో ఆయనకి ఎందుకు వచ్చిందో కానీ ఆ ప్యాషన్ టువర్డ్స్ మూవీస్ ఆర్ నాటకాలు అప్పుడు మెయిన్. సో అది ఉండేది. సో ఆయన వాళ్ళని అగేన్స్ట్ గా వచ్చారు, చెన్నైకి వచ్చి హీ స్టార్టెడ్ హిస్ రోల్స్. హీ వెరీ స్మాల్ లైక్ యూ సెడ్, చాలా చిన్న చిన్న రోల్స్ నుంచి వచ్చారు. సో అలా పరిచయం అయినదే పరిచయం అయ్యింది మా నాన్నమ్మ గారు పరిచయం అయ్యారు. సో అలా వాళ్ళది ఒక లైఫ్ స్టార్ట్ అయింది. సో డెఫినెట్ గా మీరు చెప్పినట్టు they had lot of insults. So be it like చాలా వరకు మాకు చెప్పారు, it was shared with us. Like చిన్నప్పుడు